ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మూడోసారి బరిలో దిగబోతున్నాడు. 2028లో పుష్ప 3 వస్తుందని మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవిశంకర్ కన్ఫర్మ్ చేశాడు. ప్రొడ్యూసర్ పుష్ప 3 ఉంటుందనే క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ మూవీ నిజంగానే ఉంటుందా, అసలు సెట్స్ పైకి వెళ్తుందా, ఒకవేళ సెట్స్ పైకి వెళ్లినా మరి రిలీజ్ అయ్యేదెప్పుడు అనే డౌట్లు ఆడియన్స్ లో పెరిగాయి. అవే డౌట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి. ఎందుకంటే పుష్ప 3 2028లో తెరకెక్కాలి. అంటే ఈ లోపు ఐకాన్ స్టార్ సైన్ చేసిన సినిమాలన్నీ కంప్లీట్ అవ్వాలి. ఆ సినిమాలు కంప్లీట్ చేస్తేనే పుష్ప 3 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఆ సినిమాలు ఆ టైం లోపు కంప్లీట్ అవుతాయా అంటే అది డౌటే అంటున్నారు. ఎలా అంటే త్రివిక్రమ్ తో బన్నీ చేసే మూవీకి ఎక్కువ టైం పడుతుందని త్రివిక్రమ్ ని వెయిటింగ్ లో ఉంచి ఆట్లీకి వెల్కమ్ చెప్పాడు. ఇక ఆట్లీ సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవటానికి ఏడాది సమయం పడుతుంది. ఇక త్రివిక్రమ్ తో సినిమా కనీసం 2 ఏళ్లకు పైనే పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మైథలాజికల్ మూవీ కాబట్టి. ఇలా ఈ రెండు సినిమాలకు ఎంత కాదన్నా 3 సంవత్సరాల పైనే టైం పట్టే ఛాన్స్ ఉంది. అంటే 2028 వరకు ఈ రెండు సినిమాలతోనే బిజీ అవుతాడు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత పుష్ప 3 నిజంగానే స్టార్ట్ చేసిన ఆ సినిమాని కంప్లీట్ చేయడానికి సుకుమార్ కి మరో 2 సంవత్సరాలు టైం పట్టే ఛాన్స్ ఉంది. అంటే మొత్తంగా 5 ఏళ్లు. ఇక అలా అయితే ఈ సినిమా థియేటర్లో సందడి చేయాలంటే 2030 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. మరి ఈ లోపు ఐకాన్ స్టార్ కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వకుండా ఉండగలడా అంటున్నారు. చూద్దాం, పుష్ప 3తో పాన్ ఇండియాని మరోసారి పుష్పరాజ్ శాసిస్తాడేమో అని. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.